శ్రీ సంకష్టహరణ మహాగణాధిపతయే నమః. సిద్ధిబుద్ధిప్రదం దేవం విద్యాజ్ఞానప్రదాయకం కామారెడ్డి గణాధీశం వందే సంకష్టహారకం. పరమ పవిత్రమైనటువంటి భారతదేశంలో సనాతన ధర్మంలో వేద సంస్కృతి ద్వారా కామరాట్పుర సంకష్టహరణ మహాగణపతి స్వయంభువుగా దేవతా వృక్షాల సన్నిధానంలో భూమిలో చిన్నగా ఒక చిన్న మూర్తిగా దొరికి ఇంతింతై వటుడు ఇంతయ్యి అన్నట్లుగా ఈరోజు 21 సంవత్సరాల నుండి పూర్ణిమ తర్వాత వచ్చే సంకష్ట చతుర్థి వ్రతములను చక్కగా వేల మంది లక్షల మంది భక్తుల చేత వందలాది మంది వేద పండితులు శాస్త్ర పండితుల చేత చక్కగా అర్చింపబడుతూ ఆ రోజులలో సాయంకాలం విశేషంగా ఆరాధనలు పొందుతూ ఆ మహాగణపతి లక్షలాది మంది భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి అద్భుతమైన శుభ తరుణం. ఇటువంటి సంకష్టహరణ మహాగణపతి అనే పేరుతో ఈ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ పట్టణంలో విశేషంగా అందరి భక్తులను కూడా అనుగ్రహిస్తూ చక్కగా ఇక్కడ ముడుపు కట్టుకొని కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ వాళ్ళ యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఆనందాన్ని ఉత్తమ జీవనాన్ని పొందుతున్నటువంటి అద్భుతమైన మహాక్షేత్రం ఇది. ఇటువంటి క్షేత్రంలో కొలువైనటువంటి స్వామి దయామయుడై కరుణామయుడై అందరికీ కూడా ఆనందాను అనుభూతులను కలిగింపజేస్తున్నాడు. శాంతిమయమైన ఉత్తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ గణపతి విద్యా గణపతిగా వ్యాపారాలు ఉద్యోగాలు ఇత్యాదులు ఎవరెవరైతే ఏవేవైతే కోరికలతో ఇక్కడికి వస్తున్నారో ముఖ్యంగా సంతానార్థుల కొరకని ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకసారి చేసే పుత్రకామేష్టి యాగంలో వేలాది మందికి ఇప్పటికే చక్కగా సంతానం కూడా అయినది. తర్వాత ఇక్కడ అనేక గణపతి హోమాలు, సహస్రమోదక హవనము, దూర్వా మంత్ర హవనములు మొదలైనటువంటివన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మహాగణపతి కళ్యాణోత్సవాలు చాలా విశేషంగా జరుగుతాయి. గణపతి నవరాత్రోత్సవాలలో చాలామంది భక్తులు దీక్ష తీసుకొని ఆ గణపతిని 9 రోజులు ఆరాధన చేస్తారు. విశేషంగా గణపతి ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. అట్లాగే ప్రతి పండుగ తర్వాత ప్రతి పూర్ణిమ తర్వాత వచ్చే సంకష్ట చతుర్థి రోజు విశేషమైనటువంటి ఒక పూజలు పొందుతున్నటువంటి ఆ మహాగణపతి మనందరినీ కూడా అనుగ్రహించుగాక, ఆనంద పరవశులను చేయుగాక. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మహాగణపతయే నమః. ఆ దేవతా వృక్షాల సన్నిధానంలో భూమిలో దొరికినటువంటి మహాగణపతి స్వయంభూవుగా ఇక్కడ తోరణ గణపతిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంటున్నటువంటి ఆ మహాగణపతి అద్భుతంగా మనందరినీ అనుగ్రహించుగాక.